నమస్కారం. మేము విజయ్ కుమార్ కంట. ఈరోజు శ్రావణ పౌర్ణమి. ప్రతి హృదయం నిండు చంద్రులలాగా ఆనందంతో వెలుగొందాలనేది ఈ శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ ఉత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. రక్షాబంధన్ అనగానే ఇది భారతీయ సాంప్రదాయంలోనే నిజంగా చెప్పాలంటే సాంప్రదాయం కన్నా సంస్కృతిలో అంతర్భాగమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యం. నీకు నేను తోడు, నాకు నువ్వు తోడు. చాలామంది అన్నకు చెల్లెలు, అక్క తమ్ముడికి రాఖీ కట్టి ఒకరి నుంచి ఒకరు నీకు నాకు తోడుగా ఉన్నాం అనే రక్షణ పొందుతారనేది నిజమే. అన్నదమ్ముల మధ్య ఆత్మీయతకి ఎంత ప్రతీక, ఆత్మీయంగా ఇది ఎంత ప్రతీకగా నిలుస్తుందో, మనిషికి మధ్య కూడా ఇది అంత ప్రతీకగా నడుస్తూ ఉండేది. పూర్వం పక్కింటి వాళ్ళు ఉదయమే లేచి తమ పొరుగింటికి వెళ్ళి అక్కడ ఆ కుటుంబం వారికి పళ్ళు పలహారాలు సమర్పించి ఆ ఇంటి పెద్దావిడకి నమస్కారాలు చేసి, తమకన్నా వయసులో పెద్దవారైతే కాళ్లకు నమస్కారం పెట్టి బొట్టు దిద్ది రక్ష కట్టి వచ్చేవాడు. అట్లాగే ఇంటికి వచ్చిన వాళ్ళకి వీళ్ళు కూడా రక్ష కట్టేవాడు. కాలక్రమంలో ఇది అన్నా చెల్లెళ్లకు మధ్య ప్రేమగా మారింది. ఇది కూడా భారతదేశ చరిత్రలో ఒక ఘట్టం. పురుషోత్తముడికి అలెగ్జాండర్ భార్య లేదా ప్రేయసి సహచరుని రాఖీ కట్టి అతను భారత్లో అడుగుపెట్టే విధంగా రక్షణ పొందుతుంది భర్తను చంపుకుంటూ. అప్పటి నుంచి ఇది ఎక్కువగా అన్నదమ్ముల మధ్య ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. నిజానికి ప్రతి ఇంటివారు పక్కింటివారు, వారు ఏ కులం వారైనా మతం వారైనా రక్ష కట్టి నీతో కలిసి ఉంటారు. అందుకని గ్రామాల్లో ఐక్యంగా ఉండేవి. పెళ్లి జరిగితే సమస్త కులాలు తమ ఇంటి నుంచే ఒకటి తెచ్చిచ్చేవాళ్ళు. శుభకార్యాలు జరిగితే అంతే జరిగేది. ఒకళ్ళు మధుపర్కాలు, ఒకళ్ళు దొంగలు, ఒకళ్ళు తోరణాలు, ఒకళ్ళు అవసరమైనటువంటి నగలు, ఒకళ్ళు ఈ ఇతర అంశాలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. మన